హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి సమాజం కోసం మనం ముందుకు పోయేటప్పుడు అందరూ కూడా ఒక బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. టీచర్లందరూ అన్నదానం కంటే, వస్త్రదానం కంటే, గోదానం కంటే మిన్నదైంది విద్యాదానం. అలాంటి విద్యాదానాన్ని ఇచ్చే మా టీచర్ని మనస్ఫూర్తిస్తున్నా. పిల్లలకు కూడా కోరుతున్నా, ఈరోజు తల్లికి వందనం పెట్టామంటే పిల్లల్లో ఒక బాధ్యత పెరగాలి, తల్లి మీద ప్రేమ పెరగాలి, భక్తిభావం పెరగాలి. పైకి రావడమే కాదు, ఎప్పుడు కూడా తల్లిని గౌరవించడమే కాదు, తల్లి మాట వినడమే కాదు, తల్లిని శాశ్వతంగా బాగా చూసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్క పిల్లల్లో రావాలనే ఉద్దేశంతోనే తల్లికి వందనం తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తే గతంలో అబ్దుల్ కలాం ఒక స్ఫూర్తి కావాలి. ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసి వచ్చిన డబ్బులతో చదువుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఇంకో పక్క అంబేద్కర్ వీధి దీపాల కింద చదివి ఆయన రాజ్యాంగాన్ని రాసే స్ఫూర్తి వచ్చిందంటే అది ఆయన గొప్పతనం. ఒకరు మిసైల్ మ్యాన్ గా, ఇంకొకరు రాజ్యాంగ నిర్మాతగా తయారయ్యారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన పిల్లల్లో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇప్పుడే నేను ఒక అబ్బాయిని చూశాను, మా రాజకీయ నాయకులు ఎవ్వరూ మాట్లాడలేరు, బ్రహ్మాండంగా మాట్లాడాడు. చాలా తక్కువ సమయంలో స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇచ్చాడు. అలాంటి శక్తి సామర్థ్యాలు మన వాళ్ళకందరికీ ఉన్నాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 సార్లు డిఎస్సీలు పెట్టాను. 1-2 సార్లు కాదు, 12 సార్లు డిఎస్సీలు పెట్టాం.